ఇదిగోండి వారపు రైసు, పెరుగు తోడు పెట్టాను, పప్పు, మామిడికాయ, టమాటా. చెట్టు మామిడికాయ పని కట్టుకుని కోయించాడండి నిన్న. పప్పు మామిడికాయ వండమంటున్నాడు. ఆడికి పప్పు అంటే చాలా ఇష్టం అనమాట. ఇదిగోండి ఇదేమో కేసరి, లక్షవారం కదండి ఈరోజు. ఇది కొంచెం శీరాన్నం. శీరాన్నం అంటే బెల్లంతో చేసింది కదండి, అందుకని అలా ఉంది. ఇదిగోండి పాల మీద మేగడ మిక్సీ పట్టి పక్కన పెట్టాం కాయటానికి. ఇదండి ఈరోజు వంట. పప్పు మామిడికాయ కమ్మగా ఉంటుందండి. నెయ్యి వేసి తాలింపు వేస్తాను. ఏదైనా నేను పప్పు తాలింపుల్లోనూ నెయ్యి వాడతానండి. అందుకని ఆ మేగడ మీద రోజు తీయండి. మేగడ కూడా అవసరమే కదండి. అందుకని ఏం చేస్తానంటే అప్పుడప్పుడు తీస్తాను. అప్పుడప్పుడు తీసింది కొంచెం అయ్యేటప్పటికి అలా మిక్సీ పట్టేస్తాను. ఈ మిక్సీ పట్టిన ఎన్నపూస కడిగేసేసి ఓ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. కొంచెం కాస్తాం, కొంచెం కాయం, పచ్చిది ఉంచుతాం. ఎందుకంటే కృష్ణుడికి బాబాకి నైవేద్యం పెడతాను నేను. పంచదార వేసి లేకపోతే బెల్లం ముక్క పెట్టి కొంచెం వెన్నపూస పెడతాను. అటుకులు, వెన్నపూస ఇవి స్టోర్ చేసి ఉంచుతాను ఎప్పుడూ. దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికని పెడతానండి. ఇదండి ఈరోజు వంట. సింపుల్గా చేసుకున్నాం. ఈ అప్పడాలు ఉన్నాయండి, వడియాలు ఉన్నాయి, మజ్జిగలో మిరపకాయలు ఉన్నాయి, ఇంకా ఏపాలి. నా వంతు పని నేను చేసాను. ఇప్పుడు మా కోడల ఏపే పని అన్నీ తను చూసుకుంటుంది అనమాట. పిల్లోడిని సెలవులే కదండి, ఇంటికాడ ఉంటే అల్లరి చేస్తాడని ట్యూషన్ సెంటర్ ఉంది మా ఫ్రెండ్ వాళ్ళది, అక్కడ వదిలొచ్చింది. ఇప్పుడు అన్నీ తీసుకురావాలన్నమాట. వాళ్ళన్నీ ఆటలు అయ్యి నేర్పించదు ఆవిడ, బాగుంటుంది అనేసి. ఇంటి దగ్గర ఉంటే అల్లరిగా ఉంటాడు, మళ్ళీ మర్చిపోతాడు అనేసి తీసుకెళ్ళి. 3 సంవత్సరాల వాడికి కదంటే 3 పూర్తయినాయి, ఎందుకు ఆడావిడ అంటాను నేను. లేదండి, క్రమశిక్షణ అనేది ఫస్ట్ నుంచి ఉండాలి. దగ్గరుంటే మీ గారం ఎక్కువైపోతుంది మీ మనవడికి అంటుంది. వాళ్ళిద్దరు ఏమంటారు, నీ గారం వల్ల అలా అయిపోతున్నాడే అంటున్నారు నన్ను. అంటే పెద్దోళ్ళు ఉంటే గారం పెడతారు కదండి, మరి తర్వాత ఎదిగిన తర్వాత పెడతామా ఏంటి? ఒకటి అంటిస్తూ ఉంటాం తప్పు చేస్తే కదా. అందుకనే పెద్దోళ్ళు ఇంట్లో ఉంటే ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. తను మొక్కలు వేసిందండి పొద్దున్నుంచి. నిన్న ఎక్కడికో వెళ్ళాం. వత్త ఏవో కొన్ని మొక్కలు దొరికితే తీసుకొచ్చాం. చిన్న ఉసిరికాయ మొక్క, అలాగేనేమో అవి మన పువ్వులు కట్టుకునేటప్పుడు మధ్యలో వేస్తారు, చిన్న ఆకులతో ఉంటాయి. ఆ కొమ్మలు పువ్వులు కొట్టి అతను పువ్వుల దండలు తీసుకుంటే బాబాకి అతను ఇచ్చాడండి కొన్ని కొమ్మలు. ఆ కొమ్మలు తెచ్చాను. అవి పాతేనండి భలే గుజ్జుగా వస్తాయి. క్రాటన్స్ టైప్లో ఉంటాయి, కానీ చిన్న ఆకులు ఉంటాయండి. ఏదో దవనం ఆకులు, దవనం ఆకుల్లా ఉంటాయి. బాగుంటుంది. కొమ్మలు పెడితే వచ్చేస్తాయి. అవి తయారైన తర్వాత మీకు తీసి చూపిస్తాను. ఇవాళ పెట్టింది అనమాట. ఇదండి వంట.